హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అంతా? ఈరోజు అయితే నేను బచ్చలాకు పప్పు చేస్తున్నాను. వచ్చేసి ముందు కందిపప్పు కడిగి మనం కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత ఒక 2 టమాటాలు, నేనైతే 2 టమాటాలు వేసాను. మీరు 3 టమాటాలు, 4 అట్లా మీ ఇష్టము. తర్వాత వచ్చేసి బచ్చలాకు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. కారం తినేవాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, వద్దనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. ఈ బచ్చలి అయితే నా మొక్కలలోనే పడింది. నేను ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా నా దగ్గర, ఇంతకుముందు బచ్చలు ఉండింది, వాటి గింజలు పడి మళ్ళీ బచ్చలాకైతే వచ్చేసింది నాకు. ఆకేనండి ఇది. తర్వాత తగినన్ని పచ్చిమిర్చి అయితే వేసుకోండి. మేము కారం ఎక్కువ తినము, అందుకే పచ్చిమిర్చి ఇవే కొంచెం ఇంకా ఎక్కువ అవుతాయి అనుకుంటున్నా. తర్వాత వచ్చేసి నా దగ్గర ఒక 4-5 దొండకాయలు ఉంటే అవి కూడా కట్ చేసి వేసేసినాను. ఒక ఎర్రగడ్డ, తర్వాత వచ్చేసి కొన్ని మెంతులు, ఒక 5-6 పాయలు తెల్లగడ్డ, తర్వాత ఒక 2 గ్లాసులు వాటరు వేసుకోవాలి. కుక్కర్లోకి మీరు కొంచెం పతలా కావాలనుకుంటే కొన్ని ఎక్కువ వేసుకోండి. వాటర్ వేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా మనం వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే అది పప్పు అనేది రుచి వస్తుంది. ఆయిల్ కంపల్సరీగా వేసుకోవాలి. కొంచెం ఒక 2 స్పూన్లనైనా వేసుకోండి. తర్వాత వచ్చేసి పసుపు, ఉప్పు వేసుకోండి. నేను ఇంకా పసుపు ఉప్పు వేయలేదు, ఇప్పుడు వేసేస్తాను పసుపు ఉప్పు. తర్వాత తగినంత చింతపండు వేసి ఉప్పు అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా కుక్కర్ పెట్టి దీన్ని ఉడికించుకోవడమే. ఉడికించుకొని బాగా మెత్తగా ఒక 2-3 విజిల్స్ అయితే పెట్టగాకండి, 4 విజిల్స్ అయితే పెట్టండి. పప్పు మెత్తగా ఉంటే కొంచెం మనకు రుచి బాగుంటుంది. పప్పుగా ఉంటే కొంతమంది పప్పుగా ఇష్టపడతారు, అట్లా నాకైతే నచ్చదు, మెత్తగా ఉండాలా. కాకరకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. కుక్కర్ పెట్టేసి కుక్కర్ అయితే అవుతుందండి, పప్పు అయితేనే ఎనిపేసి పోపు పెట్టేయడమే. పప్పు అయిపోయింది. పోపు ఒక్కటి నేను చూపించలేదు, రికార్డ్ చేయలేదు, ఏమనుకోకండి. ఇది పప్పు చూడండి, చాలా రుచిగా ఉంది ఈ పప్పు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది బచ్చలి పప్పు. అంటే దొండకాయలు కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. ఉంటే వేసేసిన నేను. ఇది కాకరకాయ ఫ్రై. ఈ పప్పుకు కాకరకాయ ఫ్రైకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వైట్ రైసు, బచ్చలాకు పప్పు, కాకరకాయ ఫ్రై, ఇదండి ఈరోజు వంట. మీరేం చేసినారో కామెంట్లో తెలియజేయండి. కాకరకాయ ఫ్రైకి తెల్లగడ్డ, కారము, ఉప్పు అంతే, కొంచెం కొబ్బరి వేసి వేయడమే, తెల్లవాయి పొడి, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.